నిజంగా చెప్పాలంటే ద్రోణాచార్యుడికి వీళ్ళ వైపు నిలబడి యుద్ధం చెయ్యాల్సిన అవసరమే లేదు. వృత్తి చేసుకొని కేవలం ఒక దానంగా ఎవరైనా ఒక బ్రాహ్మణుడికో ఒక అవసరం ఉన్న వాడికి దానం చేయగా కింద పడిపోయిన గింజలను వేరుకొని తిని బ్రతికాడు తప్ప అతను అసలు ఒక్క రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగటం నేర్చుకోనంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆ ద్రోణాచార్యుడిని యుద్ధరణ రంగం నుంచి కనీసం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత అతన్ని కదలనివ్వకుండా ఇంతమంది కురువృద్ధులు అంటే బాహ్లీకుడు, సోమదత్తులు లాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, అంతమంది ముందు ఆయన కంటే వయసులో చిన్నవాళ్ల ముందు నిలబడి ద్రోణాచార్యుల వారిని కడిగేస్తుంటే ఆ ద్రోణాచార్యుడు ఏమి చెప్పగలడు, ఏమి మాట్లాడగలడు? అసలు ఆ రోజు అక్కడ ద్రోణాచార్యుడు నిజంగా నేను నీ వైపు యుద్ధం చెయ్యను, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు అని ద్రోణాచార్యుడు వెళ్ళిపోయి ఉండుంటే 14వ రోజు రాత్రి 15వ రోజు ఇంకొక రకంగా ఉండేది.